ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారా? నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుక? ఎవడ్రా మాట అన్నది? నాకు ఒక్కడేవిడ్రా? ఇద్దరు కొడుకులరా. నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు, అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు, చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు, నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది. ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా. ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడ్రా. వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. నేను ఉండగా ఏది పోదు నాన్న. ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తల ముంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు. చెప్పు నాన్న. చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్య, నేను మర్డర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం ఆగో, శవాన్ని ఎవరో తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి. ఫోటోగ్రాఫర్ ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదు, చంపి ఊరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో?
నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదు. బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షటప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఉరిపోసుకుంటే నాలుగు బయటకొచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నోండి నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీసు. కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర కూడా టీ తెస్తాను. 20 ఏళ్ల సర్వీసు. రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్య రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీస్ రికార్డు బూతు పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్ గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచి కూర్చుంటాడు. చంపింది చెప్తాడు, మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యూ మీన్? డోంట్ టాక్ టూ మచ్? వాట్ డూ యూ టూ మచ్? సే టెల్ మీ. ఎంత? 20 years సర్వీస్. బేవర్స్ పనులకి 20 ఏళ్ళ అనుభవం. గుడ్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించండి. అక్కడ చిన్న మూతలు ఉంటుంది, దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడ డబ్బులు వెళ్తే మనిషి చచ్చిపోతాడు. బాబు, చితికి నిప్పి పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొరు నువ్వే పెట్టాలరా? అన్నయ్య, చితికి నిప్పండించు. ఇది నాన్న కోరిక. ఆ లక్ష్మీనగర్ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుకునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగ్, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడ్డం పడితే తిరిగి వచ్చాం. ఇదిగో బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత ఇష్టం. అన్నయ్య, వాడిని చూడు. వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సనుగుడు? మీ అయ్యను వల్ల కాటికి పంపింది నేనే. ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చారు. మీ పీనుగుల పొడితే మా కాళీ గారికి కావాలంట. అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పంటిస్తాను. అలాగే, ఆలస్యం ఎందుకు? కానీ
నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన ఖాళీ నేను భరతన్ రా. ఓ నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళని పంపా. బూడిద రాసుకోవడానికి నువ్వు సోనం పట్టిన శంభు శంకరుడువా? నేనంటే గుండాల నాయకుల విగ్రహాలు ఎవరికి వెళ్ళారు. ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చూడటానికి నేను పట్టుకున్నాను రా. ఓ థ్యాంక్స్. నా గొడ్డలికి పని కల్పించావు. అరే సత్య లోపల ఓ 12 కట్లు కొట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. చూసావా అప్పుడే నీ గొంతు అడుగుతుంది. బలానికి హార్లిక్స్ బోర్నవిటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు లేవు. నన్ను చంపమని పంపాను, నీ గుండాల బూడిద పంపాను. దాని పలలో కలుపును తాగు. భరత్, నిప్పుని మింగాలని చూస్తున్నావు. నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఒట్టుగుడ్డు కరుపులు ఎక్కువ. రేయ్, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశానికి కదకుండా, నీ దుర్మార్గం నేనం తక్కకుండా నిలువున నేను. ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. సాంబార్ అంటే గుర్తుగా ఉంది, మనుషులు నాకు దగ్గర మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాళా చేయాలనా? చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి, మీరు జీతం వేరు కడుపు మీద తిండి పెట్టరు. ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. రైలు కింద మనుషులు పడి సాగకుండా గేట్ వేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, రైలు వెళ్తున్నప్పుడు గేట్ వేయకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి. చెయ్యి వెధవా. నాకి ముక్కు నలుపు, మరి కోతి అది మరి. నువ్వు నా చేత వెట్టి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? నీ మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది. పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఇన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, 2 వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దొరద వంటిది, స్నేహం మధురమైనది. మరి గంధం బుర్ర వంటిది. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థకత పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబు ఉప్పు, ఉప్పే చెప్పు చెప్పే. ఏంటే మళ్ళీ పేట ఊడిపోయింది. తనానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు చంపుతాను సిద్ధాస్తుని. నన్ను వేయమంటావా పాపాపిడి? నీ కవితాపిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? నీకు బిగిస్తాను రా దడి. రేయ్, నా భార్యకి ఎవరు పిడి బిగించక్కర్లేదురా, నేనే గ్రైండర్ కొంటాను రా. చూడు భయ్యా, 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపాను. చట్టం వాళ్లకు అనుకూలంగా ఉంది అంటే? మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడని కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమన్నా చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గల్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి,
కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నీ ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, చావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడీ కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవ పొందిన నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు, బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడుగట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల. మురిగ్గుంటను కదిపారు, కంపులేసింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీసు అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తా.